హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి మిక్చర్ చేస్తున్నాను. 15 నిమిషాల్లో లేదా 10 నిమిషాల్లో కూడా చేసుకోవచ్చు. అయితే 1 కప్పు దాకా పల్లీలు తీసుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి, కరకరలాడాలి పల్లీలు కూడా. ఇవి వేగిన తర్వాత ఒక టిష్యూ పేపర్లో తీసుకున్నాం. ఆయిల్ పీలుస్తున్నాయి కాబట్టి పల్లీలు టిష్యూ పేపర్లో తీసుకున్నాము. ఇప్పుడు శనగపప్పు కూడా ఒక ముప్పావు కప్పు దాకా ఇవి కూడా ఆయిల్లో ఈ విధంగా స్ట్రైనర్లో వేయించుకున్నామంటే తీయటానికి ఈజీగా ఉంటుందని స్ట్రైనర్లో వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ముప్పావు కప్పు దాకా అటుకులు వేస్తున్నాను. అటుకులు కూడా వెంటనే వేగిపోతాయి, ఎక్కువ టైం పట్టవు. ఇవి కూడా వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు చిన్నులపాయ రెప్పలు 10-15 దాకా వేయించుకోవాలి. కరివేపాకు 2 రెమ్మల దాకా బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకుందాం. పల్లీలు, శనగపప్పు, అటుకులు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు కరివేపాకు, చిన్నులపాయ రెబ్బలు కూడా బాగా వేయించుకున్నవి ఇందులోకి వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొంచెం కారం, ఒక అర స్పూన్ దాకా కారం వేసుకొని ఇదంతా చక్కగా కలిపేసుకున్నామంటే మిక్చర్ రెడీ అయిపోయినట్టే. చూశారు కదా, 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. నచ్చితే ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.